వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నీలాతుంగస్తనగిరిజటీ సుప్తముద్బోధ్య కృష్ణం పారార్ధ్యం స్వం శృతిశతశిరసిద్ధమధ్యా భజంతి స్వోచ్ఛిష్టాయాం సజినిలితం యాబలాత్ కృత్యభుంక్తే గోదా తస్యై నమ ఇదమిదం భూయ ఏవాస్తు భూయః. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. తిరుప్పావై కార్యక్రమానికి స్వాగతం. భగవద్భాగవత ఆచార కటాక్షంతో మనం 6వ పాసురాన్ని నిన్న అనుభవించాం. ఈ రోజున 7వ పాసురంలోకి మనం అడుగు పెడుతున్నాం. అయితే ఇక్కడ ఒక చిన్న విషయం, గోపికలందరూ కూడా కృష్ణుణ్ణి కలవాలి అని అనుకుంటున్నారు. మరి ఎవరికి వారు విడిగా వెళ్ళి కలవాలి కదండి, అందరినీ లేపుకొని వెళ్ళటం ఏంటి, అసలు ఏంటి ఇదంతా అని ఒక్కించిత్ కన్ఫ్యూజన్ కూడా ఉంటుంది మనకి. ఏదో ఒక మలయాళం సినిమా చూసినట్టుగా ఉంటుంది. అందుకే అన్నాం, అవతారిక చాలా ముఖ్యం. మనందరము ద్వాపర యుగంలో బృందావనంలో ఉన్నాం. తెల్లవారిన తర్వాత కృష్ణుడిని కలుస్తున్నాం, కృష్ణుడితో వ్రతం చేస్తున్నాం. వ్రతం అనే పేరుతోని మనందరం అంటే మన గోపికలందరం కలిసి కృష్ణుడిని కలుస్తున్నాం. కృష్ణుడి యొక్క సమాగమాన్ని మనం పొందుతున్నాం. ఆ గోకులంలో ఉండేటువంటి వృద్ధులకు కావాల్సింది వర్షం. ఆ వ్రతం చేస్తే వర్షం పడుతుంది, వాళ్ళు సంతోషిస్తారు. గోపికలు కృష్ణుడి యొక్క సమాగమనం చేత సంతోషిస్తారు. ఇది కదా అవతారిక. కాబట్టి ఎంతో కాలం నుంచి కృష్ణుడిని కలవకుండా ఉన్నటువంటి గోపికలు ఇప్పుడు కృష్ణుడిని కలవడం కోసం వెళుతున్నారు. మరి కృష్ణానుభవం అంటే ఏమిటి? ఇక్కడ మనం లౌకికంగా చూసేటువంటి స్త్రీ పురుష సంబంధం అనుకుంటున్నారా? అది ఎంత మాత్రం కాదు. ఇదంతా కూడా జీవాత్మ పరమాత్మ సంబంధము. పరమాత్మ భర్త, మనందరం భార్యలమే. భర్త అంటే ఏంటి? భరించువాడు అని అర్థం. ఈ లోకాలని అలాగే ఈ జీవుల్ని అందరినీ భరించువాడు, అందరికీ ఆధారమైన వాడు, అందరిలోనూ ఉన్నవాడు. ఆల్ ఇన్ వన్, వన్ ఇన్ ఆల్. ఇదే మనకు శ్రీ విష్ణు సహస్రనామంలోని మొదటి 2 నామాలు చెప్తాయి కదా. కాబట్టి మరి ఎవరికి వారు వెళ్ళి కృష్ణుడు అనుభవించవచ్చు కదా అంటే అలా కాదండి. భగవద్ అనుభవం చేయడం అనేది అందరితో కలిసే చేయాలి. మహాభారతంలో ఒక సూక్తి ఉన్నది, ఏకః స్వాధు న భుంజీత అని. అంటే మధురమైన పదార్థాన్ని ఒక్కరూ అనుభవించకూడదు, అందరూ కలిసే అనుభవించాలి. మరి అన్నిటికన్నా మధురమైన పదార్థం ఏమిటి? భగవంతుడే కదా. కాబట్టి ఆ భగవంతుడి అనుభవం ఎట్లాంటిది అంటే, ఇప్పుడు చూడండి, పూర్వకాలంలో ఒక ఊరు నుంచి ఇంకో ఊరికి వెళ్ళాలంటే ఒక ఏరు దాటి వెళ్ళేవాళ్ళు. ఏరు అంటే జస్ట్ ఫ్లోయింగ్ కెనాల్ అనుకోండి. అది దాటేటప్పుడు కొంచెం ప్రవాహం ఉంటుంది. మరి ఒక్కరుగా పోయేవారా? కాదు, 10 మంది కలిసి ఒకరు చేపట్టుకొని మెల్లిగా దాన్ని దాటేవారు. మరి భగవంతుని యొక్క అనంతమైన కళ్యాణ గుణ పరివాహం ఎలాంటిదంటే, అందులో పడి మనం కొట్టుకుపోకుండా 10 మంది భావతత్వములతో కలిసి మనం భగవంతుని అనుభవించాలి. ఇది ఇందులో ఉన్నటువంటి రహస్యం అన్నమాట. కాబట్టి అందరం కలిసి వెళ్ళాలి, అందరం కలిసి భగవంతుని అనుభవించాలి. అంటే ఏంటి? భగవంతుని యొక్క కళ్యాణ గుణాలని మనం అనుభవించాలి. అందుకని ఆఫీసుల్లో కూడా చూడండి, ఎవరికి వాళ్ళు లంచ్ తెచ్చుకుంటారు, కానీ మంత్లీ వన్సో బై మంత్లీ వన్సో టీమ్ లంచ్ అని వెళుతూ ఉంటారు బయటికి కదా. ఎందుకు? అందరూ కలిసి భోజనం చేయడంలో ఒక ఆనందం ఉంది, కబుర్లు చెప్పుకుంటూ సరదాగా. సో అలాగే ఈ భగవద్ అనుభవం కూడా అందరితో కలిసి మనం చేయాలి తప్ప ఒక్కరిగా చేయకూడదు. కాబట్టి వీళ్ళందరినీ లేపుతూ వెళుతున్నారు ముందుకు. నిన్నటి రోజున ఒక గోపికను లేపారు. ఇవాళ వీళ్ళందరూ కలిసి ఇంకొక గోపిక ఇంటికి వెళ్ళి ప్రార్థిస్తున్నారు ఆ గోపికని. పాసురాన్ని చూద్దాం. கீசுகீசன் எங்கும் ஆனை சாத்தன் கலந்து பேசின பேத்திரவம் கேட்டிலையோ பைப்பெண்ணே காசும் பிறப்பும் கலகலப்பகை பேர்த்து வாசனரும் குழலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தைரவம் கேட்டிலையோ நாயகப்பெண் பிள்ளாய் நாராயணன் மூர்த்தி கேசவனை பாடவும் நீ கேட்டே கிடத்திయో దేశమునయాయ్ తిరవేలో రెంబాబాయ్. చాలా ఆశ్చర్యంగా ఉంది ఈ పాసురం. ఏం చెప్తున్నారు? గోపిక ఒక ఇంటి ముందుకు వెళ్ళారు. గోపిక, నువ్వు నిద్ర లేవలసింది, రావాల్సింది మాతోని అంటున్నారు. ఇక్కడ నిద్ర అంటే మనం చెప్పుకున్నాం, మనలాంటి తామసికమైన నిద్ర కాదు, భగవంతుని యొక్క గుణాలని అనుభవించడం. మళ్ళీ గోపిక అడుగుతుంది, తెల్లవారింది అనడానికి ఏమిటి గుర్తు చెప్తున్నారు. కీసుకీసన్నెంగు మానైచ్చాత్తన్ కళందు వేసిన పెచ్చరవం గట్టిలయో పైపెండే. ఓ పిచ్చిపిల్ల, కీసుకీసన్నెంగం కీచుకీచుమని అంతటా వ్యాపించినటువంటి భరద్వాజ పక్షులు కూస్తూ ఉన్నాయి కదా, అలాగే అవి మాట్లాడుతూ ఉన్నాయి కదా. ఇంతకుముందు పాసురంలో పక్షులు కూస్తున్నాయని చెప్పారు, మరి ఇప్పుడు మాట్లాడుకుంటున్నాయని చెప్తున్నారు. ఏంటి ఇందులో అర్థం అంటే,
ఆహార సముపార్జనకై ఈ మగ పక్షులు వెళ్ళాలి. వెళ్ళి తిరిగి తిరిగి ఎప్పుడో సాయంత్రానికి వస్తాయి. మరి ఆ సాయంత్రానికి ఎలా కాలాన్ని పొద్దుపుచ్చాలి అంటే ఇగో ఇక్కడే భార్యతోని పిల్లలతోని మాటల మూటలు కట్టుకొని వెళుతున్నాయి. మనం కూడా ఆఫీస్కి క్యారేజ్ పట్టుకొని వెళ్ళినట్టుగా ఇక్కడ మాటల మూటలు అంటే ఇవన్నీ కూడా చక్కటి సంసార పక్షులు అనమాట. చక్కటి అనుబంధం ఉన్నటువంటి పక్షులు. అంతేగాని ఒక రూమ్లో భార్య ఒక రూమ్లో భర్త ఉండేటువంటి అనుబంధం కాదు. చక్కగా కలిసిమెలిసి ఉండేటువంటి ఒక బంధం. కాబట్టి ప్రేమతో అనురాగంతో ఆ పక్షులు మాట్లాడుకుంటూ ఉంటున్నాయి. మరి ఇక్కడ ఒక విషయం చూడండి, పేసిన పేచ్చరవం అంటే మాట్లాడుకుంటూ ఉన్నటువంటి ఆ ధ్వని, మళ్ళీ అరవం ధ్వని. అరవం అంటే ఏంటి? ధ్వని అని అర్థం అనమాట, చప్పుడు అని అర్థం. వినలేదా అంటే చూడంండి, ఇది ధ్వని ప్రధానమైన కావ్యం అనుకున్నాం కదా. కాబట్టి పైపైన అర్థాలు కాదు. ఆ ధ్వని వినలేదా, ఆ చప్పుడు వినలేదా అంటే ఏంటి? లోపల ఉన్నటువంటి వేదాంత అర్థాన్ని వినలేదా అని అర్థం. అంటే ఏంటి? పక్షులంటే దీని అర్థం, పక్షులంటే ఆచార్యులు అని అర్థం. పక్షులంటే ఆచార్యులు అని అర్థం. పక్షి అంటే ఏమిటి? రెండు పక్షములు కలది, రెండు రెక్కలు కలది. అలాగే ఆచార్యులు కూడా రెండు రెక్కలు కలవారు. ఏమిటా రెక్కలు? జ్ఞానము అనుష్ఠానము. జ్ఞానము అనుష్ఠానము అనే రెండు రెక్కలు కలవారు ఆచార్యులు. మరి పక్షి రెండు రెక్కలు కలిగి ఆకాశంలో విహరిస్తూ ఉంటుంది. మరి ఆచార్యులు ఏం చేస్తారు? ఆచార్యులు కూడా జ్ఞానము అనుష్ఠానము అనే రెండు రెక్కలతోని ఆకాశంలో విహరిస్తారు. ఇక్కడ ఆకాశం అంటే ఆ సమంతాత్ కాసతే ఇది ఆకాశ, అంతటా వ్యాపించి ఉండేవాడు వాసుదేవుడు, పరమాత్మ, శ్రీమన్నారాయణుడు అర్థం. కాబట్టి జ్ఞానము అనుష్ఠానము చేత భగవంతుని గుణములో ఈడుపడినటువంటి వారు అని అర్థం. కాబట్టి సత్వగుణ ప్రధానమైనటువంటి ఆ ఉషకాలంలో లేచి పెద్దల శ్రీ సూక్తులు వినాలి కదా, ఆచార్యులు చెప్పిన మాట వినాలి కదా. పక్షులు కూస్తున్నాయి అంటే అర్థం ఏంటి? ఆచార్యుల మాటలు నీ చెవిలో పడలేదా? ఇంకా నిద్రపోతూ ఉన్నావు, లేవమ్మా అని బయట గోపికలు అంటున్నారు. ఇప్పుడు లోపల గోపిక అంటుంది, ఇది కూడా తెల్లవారిందని చెప్పడానికి ఏంటి గుర్తు? కానే కాదు. మీరందరూ కృష్ణున్నే తలుచుకొని కృష్ణ 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 అని తిరుగుతూ ఉన్నారు. కొంతమంది గోపికలు కృష్ణుడికి ముద్దు పేరు పెట్టుకొని కిట్టు 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 అంటున్నారు. ఆ కిట్టు కాస్త ఈ పక్షుల నోళ్ళలోకి వచ్చేసరికి కిచ్చు అయిపోయింది. అందుకని కీచు కీచు అని అరుస్తున్నాయి. అంతే తప్ప అదేం తెల్లవారిందనడానికి గుర్తు కాదు అని కొట్టిపడేసింది లోపల గోపిక. మళ్ళీ బయట గోపికలు చెప్తున్నారు, காசும் பிறப்பும் கலகலப்ப கைபேர்த்து வாசனரும் குழலாய்ச்சியர் மத்தினால் ஓசைப்படுத்த தயிர் அரவம் கேட்டிలయో నాయక పెణ్బిళ్ళాయి నారాయణన్ మూర్తి. ఎంత ఆశ్చర్యంగా చెప్తున్నారు. తెల్లవారు తినడానికి ఏమిటి గుర్తు అని మళ్ళీ లోపల గోపిక ప్రశ్నిస్తే, ఏమమ్మా ఆ పెరుగును చిలుకుతున్నటువంటి ధ్వని నువ్వు వినలేదా? గోకులంలో తెల్లవారుజామున ఎప్పుడో 3 గంటలకు 4 గంటలకు లేచి ఆ కుండలలో గట్టిగా ఉన్నటువంటి ఆ పెరుగుని కవ్వంతో ఆ గోప స్త్రీలు చిలుకుతూ ఉంటారు. అలా చిలుకుతూ ఉన్నప్పుడు మరి కొంచెం బలం పెట్టి లాగాల్సి ఉంటుంది. ఆ సమయంలో వాళ్ళ చేతికి ఉన్నటువంటి గాజుల సవడి, అలాగే వాళ్ళ కంఠంలో ధరించినటువంటి అచ్చుతాళి ముళేతాళి అంటారు, మంగళసూత్రం, 2 రకాల తాళ్ళు ఉంటాయి. సో అవి ఒకటి ఒకటి ఒరుసుకొని వచ్చేటువంటి శబ్దం. కాసుం పిరప్పుం కలహలప్ప కైపేడుతు, గలగలా అనే శబ్దం నీ చెవిన పడలేదా ఏంటి అంటున్నారు. అంతేకాదు వాసనరం కుళలాయిచ్చారు. అసలు ఆ గోపస్త్రీల యొక్క శిరోజాలు చాలా చక్కటి పరిమళ భరితమైనటువంటి, అందులో చక్కటి ఇక్కడ చేయండి, ఆ గోపస్త్రీల యొక్క శిరోజాలు చక్కటి పరిమళ భరితమైనటువంటివి. అందులో ఇంకా వాళ్ళు పూలు ముడుచుకొని చక్కగా ఆ పెరుగుని చిలుకుతున్నప్పుడు ఆ ఒరిపిడికి వాళ్ళ యొక్క జుట్టు ముడి వీడి ఆ పుష్పాలు కింద పడి ఆ సువాసన అంతటా వ్యాపించి ఉంది. ఈ వాసన నీకు రాలేదా? వాళ్ళు పెరుగు చిలుకుతున్నటువంటి సవ్వడి నీవు వినలేదా? ఇది కదా తెల్లవారి తినడానికి గుర్తు అని బయటికి గోపికలు చెప్తున్నారు. కేటిలయో వినలేదా? ఆ పెద్ద శబ్దాన్ని నువ్వు వినలేదా? నాయక పెణ్బిళ్ళాయ్, మా అందరికీ నాయకురాలుగా ఉండవలసిన దానా, నారాయణన్మూర్తి కేశవనై పాడవం నీ కేటే కిడత్తియో దేశముడయాయ్ తిరవేలో రెంబావాయ్. ఆ స్వామిని మేము కీర్తిస్తున్నాం, నారాయణ గోవిందాన్ని కీర్తిస్తున్నాం. ఇక్కడ నారాయణ అని చెప్పి మళ్ళీ మూర్తి అంది. అంటే ఏంటి? ఆ పర్వపదంలో వేయించేసినటువంటి శ్రీమన్నారాయణుడే ఇక్కడ మూర్తి భవించినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ రూపం కదా. మరి ఆయన మేము కీర్తిస్తూ ఉన్నాము, కేశవ అని పాడుతున్నాము. అలా మాతో పాటు పాడడానికి నువ్వు రాకుండా ఇంకా నిద్రించే ఉన్నావా? ఈ నామాలు మేము చెప్తున్నా కూడా కేట్టే కిడత్తియో నువ్వు విని కూడా ఇంకా పడుకొని ఉన్నావా
అని బయటి గోపికలు లోపల గోపికతో అంటున్నారు. తేసముడయాయ్ తిరవేలో రెంబావాయ్. ఇంతగా పిలుస్తున్నా ఇంకా తలుపు తీయకపోయేసరికి ఆ కిటికీల సందులోంచి మెల్లిగా ఈ గోపికలు చూశారు ఏం చేస్తుంది ఈమె అని. కృష్ణుడిని తలుచుకోవడం వల్ల ఒక అద్భుతమైనటువంటి ఒక తేజస్సుతోని వెలిగిపోతుంది లోపల నుండి గోపిక. అందుకనే ఓ తేసముడయాయ్, చక్కటి తేజస్సు కలదానా ఓ గోపిక, లేవమ్మా, మేము ఇంతగా భగవన్నామాన్ని కీర్తిస్తున్నాం, ఈ శబ్దం నీ చెవిన పడలేదా? ఆ గోపికలు పెరుగును చిలుకుతున్నటువంటి కవ్వముల శబ్దము వినపడలేదా? ఎలా ఉందట? భగవన్నామాన్ని కీర్తిస్తూ ఆ గోపికలు పెరుగు చిలుకుతూ ఉంటే ఆ ధ్వని ఆకాశమంతా వ్యాపించి దిక్కులలో ఉన్నటువంటి అమంగళాలని తొలగించేదిగా ఉందట. అంటే పరమాత్మ నామం అంతటి పవిత్రమైనదనమాట. 5 లక్షల కుటుంబాల్లో ఉన్నటువంటి గోపికలు ఆ తెల్లవారుజామున్నే చక్కగా పెరుగుడు జరుగుతూ ఉంటే భగవన్నామంతో అనంత వైకుంఠ ముకుంద దామోదర అని భగవన్నామం చెప్తూ ఆ శబ్దం ఎలా ఉందట అంటే అలా 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 పైకి వెళ్ళి దిక్కులంతా వ్యాపించి ఏ అమంగళాలు ఏ అశుభం ఉంటుందో వాటన్నింటినీ తీసేట్టుగా ఉందట. అందుకని కలియుగంలో భగవన్నామ స్మరణ చాలా 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 విశేషము. అందుకే కలవు సంకీర్త్య కేశవం అని అన్నారు. అలా ఈ 7వ పాసురంలో ఈ గోపికను కూడా లేపుతున్నారు మన గోదా అంటాడు. తర్వాత మిగతా పాసురాల్లో ఏ గోపికను లేపారు, వాళ్ళకు ఉన్నటువంటి ప్రత్యేకతలు ఏంటి, మనం యథాశక్తి అనుభవించే ప్రయత్నం చేద్దాం. శ్రీమత్యై విష్ణు చిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయై నిత్య మంగళం. ఆళ్వార్ ఎంబెరుమానార్జియర్ తిరువడిகளே శరణం. ఆండాళ్ దివ్య తిరువడిகளே శరణం. స్వస్తి. అనేక మంగళాశాసనాలు. శ్రీమతే రామానుజాయ నమః.